బర్త్డే కదా, అందుకే ఈ షూ నేను మార్షల్స్లో తీసుకున్నాను. జాక్ అండ్ జోన్స్ బ్రాండ్, చాలా బాగుంది. ఈ వాచ్ నాకు నా వైఫ్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇన్ని రోజులు దీన్ని నేను వేసుకోలేదు, ఎందుకంటే నాకు చాలా వాచ్లు ఉన్నాయి. సో అందుకే వాటితో సరిపెట్టుకున్నాను. ఇంకా బర్త్డే కదా, ఇంకా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఇంకా వేసేసాను అనమాట. సో ఇంకా బర్త్డే కదా, ఇంకా పొద్దున్నే రెడీ అయ్యి నీట్గా ఇంకా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాను. సో షూ చూడండి, అండ్ ప్యాంట్ అండ్ షర్ట్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసి మీరు ఇంటికి రావాలి, చిన్న కేక్ కట్ చేయాలని చెప్పింది. సో ఇంక వెళ్ళాను అనమాట. ఈ కేక్ తను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. కేక్ చాలా బాగుంది. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాలి కదా, సో ఇంక మెట్రోలో స్టార్ట్ అయ్యాము. సో మా ఇంటి నుంచి అప్రాక్సిమేట్లీ 1 hour జర్నీ ఉంటుంది అనమాట ఈ టెంపుల్కి. ఇవాళ షర్టు ప్యాంటు బాగుండేసరికి మా ఫ్రెండ్ వీడియో చేస్తా అని చెప్పింది. సో నేను కదనలేకపోయాను. ఇంకా మెట్రో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్కి. ఎందుకంటే మెట్రో నుంచి టెంపుల్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంకా మధ్యలో ఇంకా మ్యాక్సీ ఐటు అన్ని చూసుకుంటూ కాసేపు సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా నడుచుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరలోకి వచ్చాము. సో ఇవాళ మేము లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇక్కడికి ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇంకా షూ అన్నీ ఇంకా బయట ఇప్పి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్గా తెలుసు కదా, ఇంకా చేతులు అన్నీ కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక హోలీ ప్లేస్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. ఈ టెంపుల్ మాంట్రియల్లోనే పార్క్ ఏరియాలో ఉంటుంది. సో టెంపుల్ చాలా బాగుంది. సో ఈ టెంపుల్లో ఈ నెల 15 నుంచి 25 వరకు ఏదో ఉత్సవాలు జరుగుతాయంట. ఎవరైనా మాంట్రియల్లో ఉంటే వెళ్ళండి. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసి ఇంకా బర్త్డే కదా అని చెప్పి అర్చన చేయించాము. సో ఇంకా వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్కి అంతా పూజ చేసేసారు. పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు. కాసేపు మాట్లాడారు, విషయం చెప్పారు. సో ఇంకా కాసేపు ఏం చేసామంటే ఇంకా అక్కడ ఈ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి దాని గురించి డీటెయిల్స్ కనుక్కున్నాము. ఇంకంతే. ఇంకా ఆ యొక్క హోలీ ప్లేస్లో ఉంటే అది ఒక డిఫరెంట్ వైబ్స్ వస్తాయి మనకి. టెంపుల్లో అప్రాక్సిమేట్లీ 1 hour టైం స్పెండ్ చేస్తాక ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. టైం అప్పటికే 11:30, 12 అవుతుంది. సో ఇంక మాకు ఆకలి వేస్తూ ఉంది. సరేలే ఇంక ఏదైనా తినిపోదామని చెప్పి నియర్ బై ఉన్న ఏమైనా కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఓపెన్ అయినా చూసాము. ఈ టెంపుల్కి నియర్ బైలో ఏదో ఇటాలియన్ కేఫ్ మంచిగా ఉంటుంది. దాంట్లో ఈ మఫిన్స్ క్రొసెంటాలు బాగుంటాయి అని చెప్పి ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో ఇంక మేము అక్కడికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత చూడండి ఇంకా కేకులు కానీ కొన్ని ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. సో మేము ఇంకా క్రొసెంట్ ఒకటి, ఇంకా ఒక కేక్ ఇటాలియన్ ఏదో సంథింగ్, నాకు పేరు తెలియదు. సో ఇంకా ఆర్డర్ చేసి ఇంక మంచిగా తిన్నాము. కేక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో నాకు ఆ పేరు తెలియదు, నేను మా ఫ్రెండ్ కనుక్కొని మళ్ళీ చెప్తాను. సో ఒక బయట తింటే అసలు ఇంకా పొద్దున్నే తినటం వల్ల ఏమో కానీ చాలా బాగుంది ఆ బయట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇంకా నియర్ బై ఏమన్నా రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యా చెక్ చేసాము. లక్కీలీ మేము పోయింది ఆ దోశ పాయింట్ నియర్ బై ఉందన్నమాట. ఇంకా మీకు తెలుసుగా, ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఇడ్లీ, ఇంకా పూరి, దోశ అన్నీ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా పూరి రాగానే వేడివేడిగా పొగలు కమ్ముతుంది. సో ఇంకా అటు ఇటు వేసేసాము అటు ఇటు. ఇంకా మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఇవాళ నా బర్త్డే అని చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్కి, ఓనర్స్కి అందరూ చెప్తా ఉంది. ఇంకా వాళ్ళు వచ్చి నాకు విషెస్ చేయడం మొదలు పెట్టారు. సో నాకు ఏదో ఒక డిఫరెంట్ ఆక్వర్డ్ ఫీలింగ్ లెక్క వచ్చేసింది అనమాట. లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడెడ్గా చాలాసేపు బయట నిలబడ్డాం కదా, కానీ ఇవాళ మేము వెళ్ళేసరికి మార్నింగ్ కదా, అంత క్రౌడెడ్గా లేదు. సో మేము ఇంకా ప్రశాంతంగా తింటూ కాసేపు ఇంకా తినిన తర్వాత ఇంటికి బయలుదేరాము. ఇంకా ఈవినింగ్ అయ్యాక మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంటికి రా అని చెప్పాడు. సో ఇంక ఇంటికి ఏదో క్యాజువల్గా వెళ్ళాను. సో ఇంకా అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు కేక్ ప్రిపేర్ చేశారు. సో ఈ కేక్ మా వైఫ్ ఆర్డర్ చేసింది, సో నా కోసం అని చెప్పి. ఇంకా ఈవినింగ్ మా కొలీగ్స్ అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు. రావాలి. బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే పాపా నో బాయ్ ఎనీమోర్ బర్త్డే పాపా బర్త్డే పాపా బ్రో మధ్యలో కూర్చోండి మీరు పెట్టుకున్న కొండ బ్రో వేరే వాళ్ళు
రావడం అనేది బ్రో డాన్స్ ఏ బ్రో పార్టీ అంతా అయిపోయాక ఫైనల్గా గ్రూప్ ఫోటో.